హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అంతర్యుద్ధం. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అత్తయ్య గారు, అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. వీలైతే మీరు ఒక్కసారి హైదరాబాదు రాగలరా అన్నాడు సుధీర్. ఏంటి బాబు మీరనేది? అంజలి ఎందుకు అలాంటి పని చేసింది? దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి. మీరిక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు. మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్. అలాగే బాబు. ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది? ఏడుపు తమాయించుకుని సందిగ్ధంగా అంది సత్యవతి. ఏడుస్తోంది అన్నాడు సుధీర్. అత్తయ్య గారు, ఏడవకండి ప్లీజ్. మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్. సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కన్నురెప్పల నుంచి కన్నీళ్లు ఆగనంటూ కారిపోతున్నాయి. సత్యవతి, ఆమె భర్త వినోద్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారికి పెళ్ళైన 3 ఏళ్లకు వినోద్ హార్ట్అటాక్తో పోయాడు. సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది. చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది. వారిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం. కూతురి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాన్ రేపాడు. అంజలికి 12 ఏళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఊహించని సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది. అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఆడదిక్కులేని సంసారం. తోడు కావాలని భార్య చనిపోయిన 6 నెలలకు శాంత అనే అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నాడు సుధీర్. ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చ చెప్పింది. తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుంచి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడిన సుధీర్ కనిపించాడు. ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. బాగానే జరిగింది బాబు అంది సత్యవతి. ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు. అల్లుడు గారు, అంజలి ఎలా ఉంది అంది సత్యవతి. గదిలో నుంచి బయటికి రాకుండా ఒక్కతే లోపలే ఉంది. పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్. అసలు ఎందుకింత పిచ్చి పని చేసింది ఆదుర్దాగా అంది సత్యవతి. మీరు ఇక్కడే ఉండండి, పార్కింగ్లో నుంచి కారు తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్. సుధీర్ కాసేపట్లో కారు తీసుకొని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది. కారు మెల్లగా గమ్యం వైపు సాగుతోంది. అత్తయ్య గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనా అన్నాడు సుధీర్. చెప్పండి అంది సత్యవతి. నేను శాంతని పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నాడు సుధీర్. సత్యవతి జవాబు చెప్పలేదు. సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది. శాంత నా ఫ్రెండ్ చెల్లెలు. భర్త పోవడంతో పుట్టింట్లో ఉంటుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండు ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది. కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించలేకపోతోంది. మాటిమాటికి సంధ్య ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది, మీరు అలా చేయటం లేదని శాంత కోపం వచ్చేలా మాట్లాడుతుంది. శాంత ఇల్లు వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనని అంజలికి చాలా నచ్చచెప్పాను. అన్నిటికీ ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది. చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. అందుకే 2 రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్. అంజలిని హాస్టల్లో చేర్పించారా? ఎంత పని చేశారు బాబు. అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా? చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి. అత్తయ్య గారు, ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది. అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలు ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు సుధీర్. బాబు, ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు. ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను. నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధేయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది. మీరు 6 నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు. అది నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. పసిపిల్ల తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి. అత్తయ్య గారు, నాకు సంధ్య అన్న అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం. శాంతం చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను.
కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తోంది. గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్. అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరి చేశారు. ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు, జీరగా అంది సత్యవతి. మీరు ఒక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్. సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్ళారు. సత్యవతి గబగబా అంజలి గది వైపు నడిచింది. తలుపులు తెరిచే ఉన్నాయి. శాంత అక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది. వీళ్ళని చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. ఆవిడ బదులుగా నవ్వనట్లు పెదవులు కలిపి మనవరాలి వైపు తిరిగింది. అంజలి అలికిడిని ఎంత మాత్రం పట్టించుకోకుండా గోడ వైపు చూస్తోంది. అంజు. అంజలి ఆ పిలుపుకి నిదానంగా తల తిప్పి చూసింది. 2 క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. సత్యవతి దగ్గరికి వచ్చి అంజలి పక్కలో కూర్చుని మీద చెయ్యి వేసింది. సుధీర్, శాంత తలుపుల దగ్గరికి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి. ఆమె కళ్ళలో తడి కనిపిస్తోంది. నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి. అంజలి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంది. అమ్మమ్మ, నాకు బతకాలని లేదు ఏడుస్తోంది అంజలి. ఎందుకని తల్లి? లాలనగా అడిగింది సత్యవతి. నేను ఎవరికీ అవసరం లేదు, ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి. నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి. అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆమె వైపు చూసింది. చెప్పమ్మా, నువ్వు నాకన్నా ఒంటరివా? రెట్టించింది సత్యవతి. అది కాదమ్మమ్మ, నీళ్లు నమిలింది అంజలి. అసలు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు తల్లి అని మనవరాలి తల నిమిరింది సత్యవతి. అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు విప్పసాగింది. అంజు, ఈవిడ నీకు అమ్మ లాంటిది. నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్త అమ్మని తెచ్చాను. పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తనని అడగవచ్చు. అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్. సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి. తండ్రి చేతుల్లో నుంచి వెనక్కి తిరిగి శాంత వైపు చూసింది. మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకి నచ్చలేదు. ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది. ఈవిడను అమ్మతో పోల్చడం ఏంటి అనుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి నువ్వు నీ రూములో పడుకో. పెద్దదానివి అవుతున్నావు కదా, ఇక నుండి ఒక్కదానివి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పటిలో పడుకోవడానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్. సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది. తల్లిపోయాక తండ్రి దగ్గర పడుకునేది. ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పినతల్లికి తేడా ఆమెకు తెలిసింది. ఒక్క క్షణం తండ్రి వైపు, ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గది వైపుకు నడిచింది. మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్నాడన్న భావన ఆమెకు కలిగింది. మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది. ఆంటీ, ఏం చేస్తున్నారో అంది అంజలి. అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంతి చివ్వున తలెత్తింది. మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత. డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా? ఆశ్చర్యంగా అడిగింది అంజలి. ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత. ఆంటీ, అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది. డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు. మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి. ఎందుకు తాగరు? విసురుగా అంటూ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది శాంత. ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుంచి అంది అంజలి. అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయలేరనే గట్టి నమ్మకం ఉంది. తను చెప్పినట్టు జరిగిందో లేదో చూడ్డానికి శాంత వెనకాలే వెళ్ళింది. శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది. అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్టయి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది. సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది. అంజు, ఏంటమ్మా, ఏమైనా కావాలా? కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా? అమ్మకు కోపం వస్తుంది దగ్గరకు వస్తూ అంది అంజలి. సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు. ఆమె పక్కకు చూస్తోంది. అంజు, ఒకసారి తాగితే ఏమీ కాదులే, కానీ నీ స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళు అన్నాడు సుధీర్. తండ్రి జవాబు చెప్పలేక తనకు వెళ్ళిపోమంటున్నాడని అర్థమైంది అంజలికి.
తను వాళ్ళిద్దరికీ అడ్డనిపించి బాధగా వెనక్కి తిరిగింది. రోజులు గడుస్తున్నాయి. అంజు, ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నావట, ఏమైంది? ఒంట్లో నలతగాలుందా? కళ్ళు మూసుకొని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అడిగాడు సుధీర్. అమ్మ వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు. చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పొరలింది. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది. అంజు, ఏడుస్తున్నావా? ఆదుర్దాగా అన్నాడు సుధీర్. అమ్మా అమ్మా ఏడుస్తూ అంది అంజలి. అమ్మ కోసం ఏడుస్తున్నావా? నువ్వు అలా ఏడుస్తే అమ్మ బాధపడుతుంది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, గుర్తుందా? అన్నాడు సుధీర్. అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అక్కడికి శాంత వచ్చింది. ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తుంది. శాంత, నువ్వు హాల్లో కూర్చో, నేను ఒక పావుగంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్. ఆలస్యం అవుతుంది, త్వరగా రండి. అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. డాడీ, ఈరోజు అమ్మ పుట్టినరోజు. మనం ఎప్పటిలాగే ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు. ఏడుపు ఆపి అంది అంజలి. సుధీర్ గతుక్కుమన్నాడు. అది అంజలి గమనించింది. డాడీ, మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా? బాధగా అడిగింది అంజలి. అదేం లేదు అంజు, ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది. ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం. ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్. అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది. ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకు అర్థం కాలేదు. అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ అక్కును చేర్చుకుని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది. అలాగే డాడీ అమ్మలేని లోటు తెలుసుకుని బాధపడుతుంటే పెద్దదానిలా స్వాంతన పలుకులు పలకాలని కూడా అనుకుంది. ఈ రెండిట్లో ఏది జరగటం లేదు. శాంత ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోదు, అలానే దూరంగా ఉంచదు. సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాలతో సంబంధం లేకుండా టిఫిన్, భోజనం, స్నాక్స్ పెడుతుంది. అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతుంటాడు. కొత్తగా పెళ్లి చేసుకుని ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్న తండ్రి ప్రవర్తనలో అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతోంది. రోజు రోజుకి ఆ ఇంట్లో తన పరాయిదన్న భావం ఎక్కువవుతోంది. తను ఎవరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కుంగదీస్తోంది. అంజు, నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావని పిన్ని చెప్పింది. ఇంట్లో కూడా ఏమీ తినడం లేదట, ఎందుకని? ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్. అంజలి జవాబు చెప్పకుండా దిగులుగా కూర్చుంది. అడుగుతుంటే జవాబు చెప్పవేంటి? గట్టిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు అమ్మని మర్చిపోయారు, నాతో ప్రేమగా ఉండడం లేదు. ఇదంతా ఈవిడ వల్లే, ఏడుస్తూ అంది అంజలి. సుధీర్ కోపంగా అంజలి మీదకి చెయ్యెత్తాడు. మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా? కనీసం తిట్టారా? నేను ఏం చదువుకుంటున్నానో చూడటం లేదు, ఏం తింటున్నానో చూడటం లేదు, ఏమైనా కావాలా అని కూడా అడగడం లేదు. ఇదంతా ఆవిడ వల్ల కాదా? ఏడుస్తూ అంది అంజలి. నేను ఎంత బాగా చూసినా సవతి తల్లినే, కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత. శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు. అంజు, నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు, తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు సుధీర్. అంజలి అది భరించలేకపోయింది. తన ఏడుపు కన్నా రెండవ భార్య ఏడుపుకు చెల్లించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తనే కుమిలిపోయింది. దానికి తోడు ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు. తల్లితో పాటు తండ్రి కూడా తనకు పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది. హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది. ఎవరితో మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసి ఉంచింది. రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్ళడం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది. టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. అంజలి, ఆగు అని గబుక్కుని ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది. నన్ను వదలండి మేడం, నేను ఎవరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి. వార్డెన్ బలవంతంగా కిందకి లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుంచి ఇంటికి పంపించేసింది. ఇప్పుడు చెప్పమ్మమ్మ, నేను ఎందుకు బతకాలి? ఏడుపు గొంతుతో అంది అంజలి. అంజు, నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను, వింటావా? అంది సత్యవతి. అంజలి చెప్పమన్నట్టు తలూపింది. బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళ తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందుని ఎవరో పారేశారు.
ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు. ఆయన ఎవరైనా పాపను పెంచుకుంటారేమోనని అందరినీ అడిగాడు, కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పుడు సర్పంచ్ గారు పాపని బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు. అనాథ శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు. అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది, కానీ ఆ పాపకు బోలెడంత మంది అమ్మలు దొరికారు. ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ అని తెలుసుకుంది. తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడినా తర్వాత చేరతీసి అందరినీ ప్రేమిస్తూ ఆ వెల్తిని పోగొట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఉచితంగా సీటిచ్చి చేర్చుకున్నారు. అలా కొందరు పెద్దవాళ్ల సహాయంతో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం తెచ్చుకుంది. కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది. ఆమె కొన్నాళ్లకు ఒక పాపకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పాప పుట్టిన 3 ఏళ్లకు భర్త హార్ట్అటాక్తో దూరమయ్యాడు. తోడుగా ఉంటాడనుకున్న భర్త నడిసంద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలనుకోలేదు. తన కళ్ళ ముందున్న పాపాయిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది. యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురు పెళ్లి చేసింది. కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతుర్ని కూడా దూరం చేశాడు. కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది. అప్పుడు కూడా చావాలనుకోలేదు. ఎందుకంటే కూతురి ప్రతిరూపం మనవరాలి రూపంలో ఆమెకు కనిపించింది. వణుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి. అమ్మమ్మ అంటూ బావురుమంది అంజలి. అంజు, మీ అమ్మ పోవటం నీకు తీరని లోటు. అది ఎవరూ ఎప్పటికీ తీర్చలేరు. మీ నాన్నకు భార్య నచ్చింది, కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు. మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆవిడలో అమ్మని చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది. అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటారు అంది సత్యవతి. అదెలా అమ్మమ్మ, అదెలా సాధ్యమవుతుంది? అసలు నువ్వెలా ఇంత బాధను తట్టుకున్నావో ఏడుస్తూనే అంది అంజలి. అంజు, నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నిట్లో గొప్పది పుస్తకం. మన మనుషుని విశాలం చేసి మన చుట్టూ సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఒంటరితనాన్ని పోగొడుతుంది. స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో. స్నేహితులతో సంతోషంగా ఉండు. మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు. ఇక మీదట అంతా బాగుంటుంది, సరేనా అంది సత్యవతి. అమ్మమ్మ, నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది. మరి ఉంటావా? బేలగా అడిగింది అంజలి. వచ్చే వయసా పోయే వయసా నాది. నేను నీకెన్నాళ్ళు తోడుంటాను? ఎలాంటి పరిస్థితులు ఏదైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది ఆ సత్యవతి. అలాగే అమ్మమ్మ, నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయను, ప్రామిస్ ఏడుపు ఆపి అంది అంజలి. అంజు, నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తానని మీ డాడీకి చెప్తాను, మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి. అలాగే అమ్మమ్మ నవ్వుతూ అంది అంజలి. ఆ పసిదాని ముఖంలో తుఫాన్ వచ్చి వెలిసినప్పుడు ప్రశాంతత కనిపిస్తుంది. ఇదండి స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.